వారియర్ అంటే ముపుక్షుకి లేదా సాధకుడు అని అర్థం. వారియర్ అంటే దివ్యనేత్రానికి ఒక సాధకుడు అని అర్థం. ఒక యుద్ధానికి వెళ్ళే సైనికుడు ఎలా అయితే తన భయం నుంచి మరి కుటుంబ వ్యక్తులతో ఉన్నటువంటి సహన్యతం అటాచ్మెంట్ లేదా వైరాగ్యాన్ని డిటాచ్మెంట్ అలవాటు చేసుకోవటం, అదే విధంగా ఎదురొడ్డి పోరాటానికి అవసరమైనటువంటి శక్తియుక్తులను సంపాదించటం వంటి అనేక విషయాలు దాటిన తర్వాత యుద్ధానికి వెళ్ళటం వెళ్ళగలడు. అంతే కదా, ఒక యుద్ధానికి పోయి ఉండాలి అంటే ఎన్నో వాడు సిద్ధం చేసుకొని కానీ వాడు ఎల్డు. ఇవన్నీ పెట్టుకుంటే వాడు యుద్ధం చేస్తాడు, అది చేయడు. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోండి, వెళ్ళగలడు. అదేవిధంగా ముపుక్షుకి అంటే ఆ దివ్యనేత్ర సాధనకు ఉపక్రమించిన తర్వాత తాను పూర్తిగా తెలుసుకొని జీవించే ప్రయత్నంలో ఎన్నో ఒడిదుడుకులు అధిగమించాల్సి వస్తుంది. ఆ దివ్యనేత్ర సాధనకు వచ్చినప్పుడు ఎన్నో ఒడిదుడుకులు ఇక్కడ సంధానుసర్భంగా క్లుప్తంగా చెప్పాలంటే డాన్ న్యూవాన్ శాస్త్రవేత్త చెప్పినటువంటి ఈ ముప్పుచు దాటాలంటే భయము, అసంపూర్ణ జ్ఞానము, అతీంద్ర శక్తులు, మరి ఆధ్యాత్మిక బద్ధకం, 4 శత్రువులు పుస్తకంలో ఈ కాన్సెప్ట్ గురించి మీకు అంతకుముందు చెప్పారు. వంటి విషయాలు మనం దాటవలసి ఉంటుంది. అయితే ఇక్కడ ఆధ్యాత్మిక బద్ధకం ట్యాబ్లెట్లో ప్రధానంగా వివరాల్చుకుంటున్న విషయము వారియర్ మెంటాలిటీ అంటే ఒక ముకుక్షుకి యొక్క స్వభావాన్ని సాధకుడు కలిగి ఉన్నప్పుడు మాత్రమే తన అన్ని నిరోధాలని అధిగమించవచ్చు. తాను అనుకున్నటువంటి స్థానాన్ని చేరుకోగలుగుతాడు. ఎప్పుడూ నేర్చుకుంటూ తెలుసుకుంటూ, చూడండి ఇక్కడ, ఎప్పుడూ నేర్చుకుంటూ తెలుసుకుంటూ సాధన చెయ్యగా వస్తున్న కొత్త విషయాలను ఆచరణలో పెడుతూ మరింత ముందుకు సాగాలి అన్నటువంటి తపన వ్యక్తి ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఏది వారియర్ అంటే ఇట్లా ఉండాలి. వారియర్ అంటే నాన్ వారియర్ అంటే ఏంటి? సాధన ఎంత చేసినా, పుస్తకాలు ఎన్ని చదివినా, ఎన్ని ధ్యానం క్లాసులు విన్నా వాటిని వారి నిత్య జీవితంలో ఆచరణలో పెట్టకుండా ఏదో మొక్కుబడిగా చేస్తూ, ఎన్ని ధ్యానం క్లాసులు విన్నా, ఎన్ని పుస్తకాలు విన్నా, ఎన్ని గంటలు ధ్యానం చేసి అంతరంగంలో ఎటువంటి కమిట్మెంట్, కసి, తపన లేకుండా కేవలం తెలుసుకోవటానికి మాత్రమే అన్నట్టుగా వ్యవహరిస్తే వారిని మనం నాన్ వారియర్గా అంటాం. ఆచరణ లేకుండా ఇట్లుంటే నాన్ వారియర్గా అంటాం. వారియర్ అంటే నువ్వు ఆనందంలో ఉన్నా, సంఘంలో ఉన్నా లేకపోయినా సరే, ఆధ్యాత్మికంగా బయటికి ఎన్ని కార్యక్రమాలు చేసినా కానీ 24 గంటలు భగవంతునిలా ఉండటం, నేను ఎవరు అన్న ఎరుక ఉండటం, అన్న కసి లేదా తపన కలిగి ఉండాలి. ఉదాహరణకు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు టీచర్ చెప్పింది చేయటం వేరు, తపనతో మనకు మనమే క్రియేట్ చేసుకొని చేయటం వేరు. ఆధ్యాత్మిక సేవ అయినా సరే మనకు మనమే తపనతో చేయటం వేరు, ఎవరో చెప్తే చేయటం వేరు. మనం తపనగా చేయటం, ఎవరో చెప్పటం వేరు. మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలన్న తపనతో అంతరంగంలో సీరియస్గా ఉండి ప్రయత్నం చేయటం వారియర్ మెంటాలిటీ. ఈ స్వభావం ప్రధానంగా ప్రతి ఒక్క సాధకుడికి లేదా అనారోగ్యంలో ఉన్న వాళ్ళలోనూ ఉండాలి. సాధకుడికి ఉండాలి, అనారోగ్యంలో ఉన్న వాళ్ళకి ఉండాలి. ధ్యాన ఆరోగ్యంగా ముఖ్యంగా ఈ వారియర్ మెంటాలిటీ లేని వారికి రకరకాల ఆధ్యాత్మిక అనుభవాలు మరి వ్యక్తుల యొక్క పరిచయాల్లో క్రమేపీ ఆ వారియర్ మెంటాలిటీ లేదా ముపుక్షుగు తత్వాన్ని కల్పించడం జరుగుతుంది. దీని ప్రధానంగా భజగోవిందంలో ఆది శంకరాచార్యులు చెప్పినటువంటి శ్లోకాన్ని విందాం. ఏం చెప్పాడు? యోగరతోవా భోగరతోవా, యోగరతోవా భోగరతోవా, సంగరతోవా సంగవిహీనం యస్య బ్రహ్మణి రమతే చిత్తం, యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందతేవా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఏంటిది? వివరణ: యోగ అనుష్ఠించిన
యోగం అనుష్ఠించిన, భోగం అనుభవించిన, సమూహంలో నివసించిన, ఏకాంతంలో కాలం గడిపిన ఎవరు మనసైతే బ్రహ్మ పదార్థములో సదా రమిస్తూ ఉంటుందో అతడే ఆనందాన్ని పొందుతాడు. ఏం చెబుతాడు ఇక్కడ? యోగం అనుష్ఠించిన, భోగం అనుభవించిన, సమూహంలో నివసించిన, ఏకాంతంలో కాలం గడిపిన ఎవరి మనసైతే బ్రహ్మ పదార్థంతో సదా రమిస్తూ ఉంటుందో అతడే ఆనందాన్ని పొందుతాడు, సుఖాన్ని అనుభవిస్తాడు, అతడే ఆనందమై ఉంటాడు. ఎవరి చిత్తం బ్రహ్మంలో రమిస్తూ ఉంటుందో అలాంటి వాడు యోగరతుడైన వాడు. భోగరతోడైన, సంగరతోడైన, సంఘవీరతో అయినా అతడు ఎప్పుడు బ్రహ్మానంద సాగరంలో తేలియాడుతానే ఉంటాడు. అట్లా ఉన్నా ఎట్లా ఉన్నా కూడా బ్రహ్మానంద సాగరంలో తేలాడుతుంటాడు. మనిషి యోగిగా ఉన్నా, భోగిగా ఉన్నా, సంఘంలో అందరితో కలిసి ఉన్నా, ఏకాకిగా ఉన్నా ఇవన్నీ ముఖ్యమైన విషయాలు కావు. ఎలాంటి పరిస్థితుల్లో ఒత్తిడిలోనూ మునిగిపోకుండా ఆత్మజ్ఞానంతో సదా ఎవరైతే జీవిస్తూ ఉంటారో వాళ్ళే నిజమైన ఆనందమయులు. వాళ్ళకే ఎప్పుడు ఆనందం. భావ్యంగా ఎలా ఉన్నామన్నది కాదు, అంతరంగంలో ఎలా ఉన్నాం అనేదే ముఖ్యం. ఆత్మస్ఫూర్తి సదా కలిగి ఉండాలంటే దానికి ఒక్కటే మార్గం, ధ్యానం. అయం ఆత్మ బ్రహ్మ అని తెలుసుకోవటమే ఈ ఆనందం. ఇది వారియర్ నానవరే. అంటే నువ్వు ఎట్లున్నా కూడా నీ యొక్క స్థితితో నువ్వు ఉండమని ఆయన చెబుతాడు. నెక్స్ట్, తెర ముందు తెర వెనక. తెర ముందు ఇంటూ మార్క్ పెట్టి తెర వెనకాల. ఒకసారి మన యొక్క పూర్తి శరీరాన్ని గమనిస్తే ఆత్మ పదార్థం, బుద్ధి పదార్థం, మనోమయ శరీరం అని ఈ 4 స్థాయిలో శరీరము మరి మనసు అనేవి భౌతికంగా చర్మచక్షువులకి అందరికీ అర్థమయ్యేటట్లుగా ఉంటాయి. ఈ రెండు ఎవరికి కానొస్తాయి. అయితే బుద్ధి ఆత్మ పదార్థాలు కంటికి కనిపించకుండా అంతరంగా ఉంటాయి. ఇలా కంటికి కనిపించేది మరి కనిపించనిది అని ఎలా అయితే 2 స్థాయిలుగా మన యొక్క యంత్రాన్ని శరీరంగా విడగొట్టి చూడగలమో అదే విధంగా ఆయా విషయాలకు సంబంధించిన మనం చేసేటువంటి పనులు మరి విషయాలు కూడా అదే విధంగా ఉంటాయని గమనించాలి. ఒక నాటకం జరిగేటప్పుడు తెర ముందు జరిగే మనం ప్రధానంగా గమనించిన విషయం, తెర వెనుక జరిగే విషయం మాత్రం ఆ నాటకం వేసే పాత్రధారులు, నాటకకర్తలు, కార్యక్రమాలు నిర్వహిస్తున్న వాళ్ళు, అడ్మినిస్ట్రేషన్ మాత్రమే సంబంధించింది. మనకు తెర వెనకాల వెళ్ళి చూసినప్పుడు అక్కడ వాళ్ళు సగం సగం మేకప్తో ఉండటం వల్ల మరి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితిని చూసి మనం జీర్ణించుకోలేం. ముందు చూస్తాము, తర్వాత జీర్ణించుకోలేం. ఎందుకంటే తెర ముందు సీతాదేవి వేరుగా ఉంటుంది, తెర వెనక సీతాదేవి వేరే ఉంటుంది. రాత్రి 1 గంట సమయంలో తెర వెనక సీతాదేవి పాత్ర వేసిన వాడిని చూస్తే ఆ పాత్రలో ఒక మగవాడు గాలి సరిగా తగలక చీర ముడుకులు పై వరకు ఎత్తుకొని నిద్ర రాకుండా ఉండేందుకు సిగరెట్ కాల్చు కైని లేదా కిళ్ళీలు నమ్ముతో తప్పుకొని తుమ్ముతూ ఉంటే తుస్సు ఉంటే ఆ సన్నివేశం కోసం జీర్ణించుకోలేం. మన వల్ల కాదు అసలు. అటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూడవలసిన అవసరం లేదు అనుకోవాలి. కాబట్టి ఆధ్యాత్మిక సత్యాన్ని బోధిస్తున్నప్పుడు ఎదుటి వాళ్ళ ఆత్మ యొక్క స్థితిని బట్టి వివరించవలసి ఉంటుంది. ఎలా అయితే కొంతమంది పెద్ద వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, తర్వాత మాట్లాడదాంలే, పిల్లలను పక్కకు పంపించేయటం అనేది ఎలా అయితే చేస్తూ ఉంటామో మనం, ఎప్పుడైనా పిల్లలు ఇది ఉంటే పక్కకు పోయి ఎలా చేస్తుంటామో అదేవిధంగా ఆత్మకు సంబంధించినటువంటి అనుభవాలు, విషయాలు వివరించేటప్పుడు అక్కడ ఉన్న వ్యక్తుల యొక్క ఆత్మస్థాయిని బట్టి మనం కొన్ని విషయాలు ముందు లేదా తర్వాత చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. గుర్తుంచుకోండి ఇక్కడ. ఏవైతే విషయాలు సమూహంగా గ్రూపుగా ఉన్నప్పుడు అందరూ అర్థం చేసుకోగలరో దానిని గ్రూప్లో మాట్లాడగలం. ఏవైతే విషయాలు వ్యక్తిగతంగా ఉన్న స్థాయిలో ఉన్న వ్యక్తికి లేదా అధమ స్థాయిలో ఉన్న వ్యక్తికి ప్రత్యేకించి చెప్పవలసి వస్తుందో అప్పుడు ప్రత్యేకించి ఆచార సాంగత్యం అవసరం. ఎక్కడ చెప్పాలి, ఏం చెయ్యాలి. ఉదాహరణకు మన ఇంట్లో పెళ్లి సంబంధం కోసం మాట్లాడటానికి బంధువులు వచ్చినప్పుడు వాళ్ళు ఎదురుగా కూర్చొని ఉండగా పొరపాటున ఏదైనా ఒక చిన్న వస్తువు, కాఫీ పొడి లేదా టీ పొడి ఇంట్లో లేకపోతే వాటిని తెప్పించుకోవాలన్నప్పుడు మనం ఎవరినైనా పిలిచి వాళ్ళు ముందు గట్టిగా కేక పెట్టినప్పుడు ఆ వచ్చిన వాళ్ళు అటు నుంచి అంటే వెళ్ళిపోతారు. అయితే మనం ఆ వస్తువుని తెర వెనక అంటే దొడ్డిదారకుండా పిల్లల్ని రహస్యంగా మనం ఆ వస్తువుని తెప్పించి పని కానిస్తామో
ఇలా సమయాన్ని బట్టి ఎట్లయితే అట్లా చేస్తాం, ఇలా సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఎలా అయితే మనం ఆ వస్తువుని తెర వెనకన్న విషయంగా చేస్తున్నామో, అదే విధంగా ఆధ్యాత్మిక శాస్త్రంలో కూడా కొన్ని విషయాలు భావ్యంగా వివరించగలము. ఏ విషయాలైతే వ్యక్తిగతమైన కౌన్సిలింగ్లో లేదా ఆచార సాంగతి వివరించగలమో అక్కడ మాత్రమే వారి ఆత్మస్థాయిని బట్టి వివరించగలం, వాళ్ళ స్థాయిని బట్టి చెప్పగలం. ఒకదాన్ని ఇంకొకరి దగ్గర ఇంకొక దాన్ని ఇంకెక్కడ చెప్పటం వలన అక్కడ వారి యొక్క ఆత్మ ప్రగతిని మనం డిశ్చార్జి చేసిన వాళ్ళం అవుతామే తప్ప సరి అయిన సాధనా క్రమాన్ని ఇవ్వలేము. కాబట్టి ఎలాగైతే నిత్య జీవితంలో తెర ముందు తెర వెనక అన్న రెండు విషయాలు గమనిస్తామో, ఆధ్యాత్మిక శాస్త్రంలో కూడా ఆధ్యాత్మిక శాస్త్రం కూడా ఉన్నత స్థాయి ఆత్మలు, నిమ్మన స్థాయి తక్కువ స్థాయి ఆత్మలు అన్న రెండు విధాలుగా ఆత్మ స్థాయిని బట్టి జ్ఞానాన్ని సమయానుసారంగా సందర్భానుసారంగా ఇవ్వటం అనేది సరిపాటు. అంటే ఇప్పుడు సపోజ్ ఒక క్లాస్ చదువుతున్నాం, ఆ క్లాసులో సపోజు అక్కడ అందరిది అవసరమైతేనే అడగాలి. అది అందరిది అవసరం కానిది అందరు వినేదైతే అడగాలి, వినంది సింగిల్గా మాట్లాడాలి. అక్కడ తక్కువ స్థాయి ఆత్మలు ఉంటాయి, ఎక్కువ స్థాయి ఆత్మలు ఉంటాయి. కాబట్టి కొంతమంది యాక్సెప్ట్ చేయొచ్చు, కొంతమంది యాక్సెప్ట్ చేయకపోవచ్చు. కాబట్టి అందరూ వినేది అందరూ తెలుసుకునేదైతే అడగచ్చు, అందరూ తెలుసుకోలేది కాకపోతే తెర వెనకాల అడగాలి. ఇది ఈ రెండోది పాయింట్. ఇందాక వారియర్ నాన్ వారియర్ అంటే ఒక దివ్య నేత్రానికి ఎట్లయితే మనం సాధన చేయాలో, మరి నాన్ వారియర్ అంటే ఎన్ని క్లాసులు విన్నా, ఎన్ని గంటలు ధ్యానం చేసి, ఎన్ని పుస్తకాలు చేసినా ఆచరణ లేని వారిని నాన్ వారియర్ అంటారు. ఇప్పుడు నెక్స్ట్ సహాయం ఉండటము, సహాయం లేకపోవటం అనేది తెలుసుకుందాం. అది ఏంటి అసలు? సహాయం ఉండటము, సహాయం లేకపోవటం. సహాయం ఉండటము ఇంటూ సహాయం లేవటం. నిస్సహాయత. ఆధ్యాత్మిక సాధన మార్గంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కుటుంబంలో కానీ సమాజంలో కానీ కొన్ని సందర్భాల్లో అవసరమైన సహాయం పూర్తిగా లభించకపోవచ్చు. దానికి కొన్ని ఉదాహరణలు: మానసికంగా లేదా స్పృహ లేని రోగులు, మంచం మీద నుండి కదలలేని వారు, మరి తీవ్రతంగా అనారోగ్యంతో ఉన్నవారు. 2 కొత్త ఉద్యోగం లేదా వ్యాపారం పెట్టడం, మార్కెట్లో ఉద్యోగాలు. 3 మతపరమైన ఒత్తిడి, ఇతర సాధన పద్ధతులు అసలు ఒప్పుకోకపోవటము. 4 భర్త భార్య మరి పిల్లల్లో ఒకరికి నుండి మరొకరికి సహకారం లేకపోవటం లేదా పూర్తి వ్యతిరేకత. ఏంటి? భర్త భార్య మరి పిల్లల్లో ఒకరి నుండి మరొకరికి సహకారం లేకపోవటం లేదా పూర్తి వ్యతిరేకత. 5 సమాజం ఒప్పుకొని లేదా దూరంగా ఉంచి అనారోగ్యం కలగటం, అంటే అంటువ్యాధి, దగ్గర స్నేహితులు, తోటి గ్రామస్తులు లేదా వారి నివసిస్తున్న ప్రదేశాల్లో ఎటువంటి సహకారం లేకపోవటం. కొత్తగా ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు. దీన్ని సాధన ఏంటి? క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నవారు ఎక్కడైతే వ్యక్తిగతంగా సమయం చిక్కుతుందో ఆ సమయంలోనే వాళ్ళు చేయగలిగినంత ధ్యాన సాధన చేయాలి. ఇలా ఎప్పుడైతే 5 నిమిషాలు మొదలుకొని ఎంతసేపు ఏ సమయంలో అయితే వారికి ఖాళీ ఉంటుందో ఆ సమయాన్ని కూడా సాధనగా ఆత్మానుభవం స్థితిగా మార్చుకుంటారో అప్పుడు మాత్రమే క్రమేమిగా మిగతా సమయం వాళ్లకు అనుకూలంగా మారటం గమనించవచ్చు. సమయం లేదని అనుకుంటారు కానీ 5 నిమిషాలు, 2 నిమిషాలు, 3 నిమిషాలు కనుక మనం ప్రయత్నం చేస్తే తర్వాత వాళ్ళకి అనుకూలంగా మారుద్ది ఆ సమయం. మనం వాడే గ్యాసు, కూలరు, గ్రైండరు, వాషింగ్ మిషను, రవాణా లాంటి వస్తువులు మొట్టమొదటగా ఎవరూ వాడక విషయంలో సరైన సహకారాన్ని ఇవ్వలేదు. ఇవన్నీ ఫస్ట్ ఎందుచేతంటే వాటి వల్ల ఏదైనా చెరువు జరుగుద్దో అనే భయం కలిగి ఉండటం లేదా ఖర్చులు లెక్క చేయటం, కాలక్రమేణా వాటిని వాడుక విషయాలు అవగాహన కలిగి కొన్నాళ్ళకి నిత్యావసర వస్తువులు అవి రోజు అధిక ప్రాధాన్యత ఇచ్చినాయి. ఒకప్పుడు గ్యాస్ ఒప్పుకునేవాళ్ళు కాదు, కూలర్ ఒప్పుకునేవాళ్ళు, వాషింగ్ మిషన్ కానీ ఎయ్యి ఒప్పుకునేవాళ్ళు కాదు. మరి అలాగే అటాచ్ బాత్రూమ్ అన్నది కూడా మరుగుదొడ్లు ఇంట్లోనా వెనక అంతే ఉన్నారు. మరుగుదొడ్లు ఇంట్లో పెట్టేది ఏంది అన్న అసహ్యంగా కూడిన భావంతో మొదట్లో ఎవరూ సహకరించారు. రాను రాను అదే అవసరమై వాడుకల్లో రావటుంది. అలా ఒక గుండు సూది నుండి ర్యాకెట్ వరకు కూడా మొదట ఎవరూ కూడా సరి అయిన సహకారాన్ని అందించకపోయినా
రాను రాను అవి నిత్యావసర వస్తువులుగా మారిపోవటం మనం గమనించాం. కాబట్టి ఇక్కడ సహాయం లేకపోవటం అంటే ఏంటి? నాకు అసలు సమయమే చిక్కట్లేదండి. ఈ మాట మాట్లాడతారు. ఏం మాట్లాడతారు? నాకు అసలు సమయమే చిక్కట్లేదండి. నాకు ఎవరు సహాయం చేయట్లేదండి. నేను ఉన్నవంటి పరిస్థితిలో సరిగా లేవండి. నాకు ఎవ్వరు అనుకూలంగా లేరండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేనేమీ చేయలేను. ఈ చెబుతారు ప్రతి ఒక్కళ్ళు. మనం ఏదన్నా చెబితే ఇది చెబుతారు. అని ఎవరైతే సాధారణంగా సాధనలో ప్రారంభ దశలో మాట్లాడతారో నిజానికి అది పూర్తి శాస్త్ర విరుద్ధము. పూర్తిగా శాస్త్ర విరుద్ధం. ఎంత అవకాశం లేని సమయంలో అయినా సరే తపనతో మన యొక్క సంకల్పాన్ని 24 గంటలు మనం చేరుకోవాల్సిన విషయం మీద కనుక ఉంచితే ఎటువంటి సామూహిక కుటుంబ పరిస్థితుల్లో మనం పనిచేసినప్పటికి కూడా అంతరంగా మన సంకల్పాన్ని నెరవేర్చుకుంటానికి చిన్న సమయం దొరుకుతాం అనేది గమనిస్తాం. కంపల్సరీ దొరుకుద్ది. అలా ఒకసారి ఒక దారి దొరికినప్పుడు దాన్ని వృధా చేసుకోకుండా ఆ వచ్చిన అవకాశం సాధనలో పూర్తిగా వినియోగించుకుంటే మున్ముందు అనేక అలవాట్లు మారుతాయి. అలవాటుగా మారుద్ది. ఎందుకంటే వర్తమానం నుంచి తిరుగు వర్తమానం తయారైంది. ఈ రోజు ఉంటేనే కదా రేపు. అనేదే మన భూమండలం యొక్క నిర్మాణ క్రమం. యోగిని ఏం చెప్పాడు? పట్టు పట్టరాదు పట్టు విడవగరాదు, పట్టు పట్టరాదు పట్టు విడవగరాదు, పట్టు పట్టనేల బిగియు పట్టవలే, పట్టి విడవ కంటే పడి చచ్చుట మేలయా, విశ్వధాభిరామ వినరవేమ. ఏందంటే ఆత్మ సామ్రాజ్యాన్ని పరికించి చూస్తే ఈరోజు మన క్లిష్ట క్లిష్ట తరుముతున్న సందర్భం మన అచేతన వ్యవస్థ నుండి మన చేతన వ్యవస్థలోకి అరువు తెచ్చుకున్న ఒక సఖ్యావత మాత్రమే. ఏకకాలంలో అనేక పరిధుల్లో ఉండే సామర్థ్యం కలిగిన మన చైతన్యం అన్ని చాట్ల ఉన్నాం. మనం చైతన్యం తన దమ్మాన్ని పెంచుకునే దిశగా అనుభవాన్ని ఉపరితలంలోకి తెచ్చుకుంది. సమాధానానికి సిద్ధంగా ఉన్న ప్రశ్నే మనం తీసుకున్నామని సత్యాన్ని మనం విశ్వసించినప్పుడు మనంతటా అదే క్రమేపిగా హఠాత్తుగా కానీ తడుతుంది. చిక్కుముడి ఇట్లే వీడుతుంది. ఎందుకు చెప్పాడు వేమన? ఉడుంపట్టు కాదు. పత్రిసారి చదువుతాడు. ఏది మన వాళ్ళ గురువు చదువుతారు. పత్రి డూ ఆర్ డై, ఉంటే సత్యంతో ఉండు లేకపోతే చచ్చిపో అన్నాడంట సదానందయ్య. పత్రిసారి ఎప్పుడు చదువుతాడు? డూ ఆర్ డై. మరి సత్యంతో ఉండాలా? కొరక తేలిక పట్టుబడతామా? అయితే ఈ పరిస్థితులు ఎవరో మనపై రుద్దారు లేదా భగవంతుడు ఇచ్చాడు అని ఆలోచిస్తూ అలానే అందరితో మాట్లాడుతూ వ్యక్తపరుస్తున్నంత కాలం మన యొక్క సమస్య పరిష్కారానికి దూరంగానే ఉంటాము. కొంతమంది అంటారు, ఏవండి మా ఇంట్లో ఇబ్బంది ఉందండి, మా ఇంటికాడ ఒక ఆమె బావా నువ్వు ధ్యానం చేయి బావా, నాకు ఉన్న చర్మ వ్యాధి పోద్ది అంటారు. చాలా మంది అంటారు, ఏమండి మా చుట్టాలు బాగాలేదండి, హాస్పిటల్లో ఉన్నారు, మీరు ధ్యానం చెయ్యండి. వాడి బాకీ ఏందో తెలియదు, వీడి బాకీ ఏందో. ఇట్లాంటివన్నీ కూడా మనకు ఎదురైతాయి ఉంటాం. ఏ రోజైతే ఇది నేను సృష్టించుకున్నదే, నా వల్ల చేతన అవుతుంది, నాకు తెలిసిన స్నేహితురాలు సాధనపై ఎంతో తపన ఉండేది, కానీ ఉదయాన్నే ఇంట్లో పిల్లలు, స్కూలు పిల్లలు, ఆఫీసు, సాయంత్రం మళ్ళీ సంసారం ఇలా కాలయాపన చేస్తూ ఉంది. నిజానికి చూస్తే భర్త లేకుండా భర్త చనిపోయాడు ఆమెకి. పిల్లలతో ఉద్యోగంతో చాలా క్లిష్టమైన పనే సాధనకు సమయం తీయటం. కానీ అటువంటి సమయంలో అకస్మాత్తుగా ఉద్యోగం బదిలీ జరిగి 2 గంటలు వెళ్ళటం, 2 గంటలు రావటం, ట్రైన్లో ప్రయాణం పడింది ఆమెకి. సడన్గా నేచర్ అట్లా క్రియేట్ చేసింది. ఇప్పుడు చక్కగా ట్రైన్లో ధ్యాన పుస్తక పఠనం, వచ్చి రాని భాషల్లో మాట్లాడి హిందీ నేర్చుకోవటం, సంగీతం మరి సీడీలు, సెల్ ఫోన్లు వినటం వంటి అన్ని సాధనలో ఆ 4 గంటలు చక్కగా అవలంబించింది ఆమె. మనసు ఉంటే మార్గం ఉంది, మనసు ఉంటే మార్గం ఉంది అన్నట్టుగా ప్రకృతే మనకు సహకరిస్తుంది. ఇలా ఇబ్బందులతో కూడుకున్నది ఏదైనా మన అనుకూలంగా మార్చుకొని సాధనకు కావలసినంత తపనతో చేసుకున్నప్పుడు తిరిగి యథార్థ స్థితికి మనం చేరుకుంటాము. బాగున్నప్పుడు చెయ్యాలే, ఏం చోది సమాజం బాగున్నప్పుడు చెయ్యాలే, ఇప్పుడు ఎందుకులే, ఇవన్నీ మనం వింటుంటాం. ఏంటది? ఆల్కహాల్కు బానిసైన వ్యక్తి ఆల్కహాల్ తీసుకున్న సమయంలో అతను మన మాట వినకపోవచ్చు. ఎట్టింటాడు వాడు? వినకపోవచ్చు. కానీ రోజులో ఉదయం కానీ మధ్యాహ్నం కానీ లేదా కనీసం బాగుండి
బాగా మాట్లాడుతున్నప్పుడు మనం అతనితో ధ్యానం చేయిస్తే క్రమేపీ ఆల్కహాల్ తీసుకోవాల్సిన ఒత్తిడి తగ్గి ఆ మందు తాగే అవసరాన్ని మనం తగ్గించవచ్చు కదా. మరి అది ప్రయత్నం చేస్తున్నావా? ఉద్యోగంలో తలమునకైన వ్యక్తికి కూడా వారంలో ఒకరోజు ధ్యానం మొదలు పెడితే క్రమేపీ మధ్యలో అతనికి అనుకోకుండా సమయం చిక్కి సాధన చేయడానికి అవకాశం దొరుకుతుంది. నాకు అవకాశం లేదు, నాకు సమయం లేదనే సాకుల నుండి పూర్తిగా బయటపడి అవకాశం దొరికినంత మేరకు ఎప్పుడైతే మన ఆధ్యాత్మిక సాధనలో ధ్యాన సాధనలో మునిగి ఉంటామో అప్పుడు కొద్ది రోజులు మనకు ఉన్నటువంటి సమయాన్ని పూర్తిగా మన చేతుల్లోకి తెచ్చుకుంటాము. 5 నిమిషాలు చేయి, 2 నిమిషాలు చేయి, 3 నిమిషాలు చేయి, క్రమేణా పెంచుకో. చూడటానికి బయట సమాజాన్ని కుటుంబ సభ్యులు కానీ మనల్ని నిర్దేశించినట్టు తలచామో అదే పూర్తిగా జరిగే స్థితికి మనం ఎదగగలం. ఈ సందర్భంలో మనకు తెలుసుకున్నట్టు ఒక నీతి వాక్యం ఏమిటంటే, తెలివైన వారు అవకాశాన్ని సృష్టించుకుంటారు. తెలివైన వారు అవకాశాన్ని చూసుకుంటారు. బలహీనులు అవకాశం కోసం ఎదురు చూస్తారు. మరి అవకాశం వచ్చినప్పుడు చేద్దాం అని కాకుండా అవకాశాన్ని మన తపనతో మన సంకల్పంతో ఈ భూమి మీద ప్రతి మనిషి సంకల్పంతోనే ఎదగటానికి తార్కరాం చెబుతాడు. సంకల్పం లేనిది అసలు నీ వల్ల కాదు. సంకల్పమే నీ ఆయుధం. నువ్వు అడగకుండా వాళ్ళు ఏమి చేయరు. సంకల్పం విశేషమైంది. మనం ఎప్పుడైతే తయారు చేసుకుంటాం అప్పుడే మనము బలవంతులంగా పరిణించబడతాం. మనలోని మూల అజ్ఞానమే మన బాధలకు కారణము. ముందు ఈ పరిస్థితి నుండి నేను బయటపడేసుకోవటానికి అవసరమైన జ్ఞానము సాధన పైన నేను దృష్టి పెట్టదలుచుకున్నానన్న దృఢ నిశ్చయాన్ని తీసుకొని మరుచన నుండి మనం ఫలితం కనబడటం మొదలుపడుద్ది. నువ్వు తీసుకోకపోతే ఎట్లా వస్తుంది ఫలితం? మరి దానికే మనకేమిచ్చారు? తామర పువ్వు గుర్తు. తామర పువ్వు ఎందుకు పనికిరాదు? అసహమైన బురద నుండి అతి సహజంగా నిట్ట నిలవ ఎదిగి ఎంతో అందమైన పువ్వుగా దర్శనమిస్తుంది. అదే విధంగా ప్రతి మనిషి జీవితంలో అనేక సంఘటనల పరంపరలో ఒకసారి దుస్సాధ్యం అనుకునే సంఘటనలు ఎదురు కావటం సహజం. దీనిని మనం అప్పటికీ బురదమయ జీవితంగా పోలిస్తే అటువంటి పరిస్థితుల నుండి తనకు తాను అత్యున్నతమైన స్థితిలో లేదా సంపూర్ణ ఆనందమయ స్థితిలోకి నెట్టుకోగలగటానికి అవకాశం ఎప్పుడు ఉంది? ఎప్పుడు నీకు ప్రకృతి అవకాశం ఇచ్చింది అనేది అందమైన తామర పువ్వుగా పడించాలి. ఇక్కడ తామర పువ్వు అన్నది మంచి అవకాశంలో తిరిగి పరిపూర్ణ సహజ అంద స్థితి చేరుకోవటే సహజం. రాత్రి ఎదురయ్యే ఆర్థిక సంక్షోభాలు, రాత్రికే ఎంతో ఆనందంగా ఉన్న కుటుంబంలో ఒక వ్యక్తి అకస్మాత్తుగా చనిపోవటం, మరి ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉద్యోగం రాకపోవటం, పెళ్లి వాయిదా పడటం లేదా కుదరకపోవటం వంటి అనేక సహజమైన సందర్భాల్లో ఏ వైద్య విధానంలో సమాధానం లేని అనారోగ్యంతో బాధపడటం, ఇక జీవితం లేదు చావే గతి అనిపిస్తుంది. కానీ అటువంటి స్థితి నుండి తిరిగి పూర్తి ఆనంద జీవితాన్ని రావటానికి ఎప్పుడు ఏదో ఒక ద్వారం తెరిచే ఉంటుంది. అది అతి తక్కువ సమయంలో విధానంతో అన్న విషయం గుర్తు చేసేదే తామర పువ్వు. ఇబ్బందులు ఉన్నోళ్ళు తామర పువ్వు అక్కడ ఒక గోడలకి అతికించుకోవాలి. ఈ భూమిపైన అసాధ్యం అనేది ఏదీ లేదు. ఉన్న సంకల్ప బలాన్ని సమయాన్ని మనకు కావాల్సిన విషయంపై కేంద్రీకరించి మనలోని మూఢత్వాన్ని స్థిరమైన అభిప్రాయాలు కొండ బద్దలు కొట్టినట్టు మార్చుకోవటం మనం చేయవలసిన పని. దీన్ని గుర్తు చేసేదే తామర పువ్వు. అంతేకాక పద్మపత్ర వివాహాంబస అని భగవద్గీత శ్రీకృష్ణుడు చెప్పినట్లు, అంటే తామరాకు మీద నీటి బిందువులా ఉండటం అనే సూక్తి మన ప్రతి క్షణం ఎలా జీవించాలో తెలుపుతుంది. ఎన్ని పనుల్లో లేదా కార్యక్రమం మనం ఎంతగా కల్పించుకున్నప్పటికీ ఒకానొక క్షణంలో ఎన్ని ఉన్నా లేకపోయినా ఒకటే అనిపిస్తుంది. అకస్మాత్తుగా ఆ పని నుండి మనం తప్పించబడినా లేదా ఆ పని ఇక జరగదని ఎటువంటి బాధకు లోను కాకుండా మన నిమిత్తం మాత్రము మన పని మనం చేశాము, ఇంతవరకు చేయటంలో ఆనందం వచ్చింది కదా అనుకొని అవసరమైతే ఆ పనిని లేదా ఈ పని యొక్క ఫలితాన్ని విడిచిపెట్టగలగాలి. కాబట్టి ఇక్కడ నాన్ సపోర్ట్ అన్న అంశాన్ని అర్థం చేసుకొని నాన్ సపోర్ట్గా ఉన్న పరిస్థితిని సపోర్ట్గా మార్చుకోవటం అనేది మన వల్ల మాత్రమే అవుతుందన్న విషయాన్ని ప్రతి ఒక్క వ్యక్తి గమనించాలి. ఈ స్థితిలో ఉన్నవారు అందంగా ఉన్న తామర పువ్వు భగవంతుణ్ణి పరిసరాల్లో ఉంచుకొని నిజమైనదా లేదా బొమ్మ ప్రతిరోజు చూడటం ఎంతో మేలు చేస్తుంది. మరి మంచం పట్టిన మానసిక రోగం విషయాల్లో చూద్దాం.
ఒక గమ్మత్తైన విషయం ఏమిటంటే అనేక మంది తమ కుటుంబ సభ్యులు చెబుతూ మా దగ్గర పూర్తిగా అనారోగ్యంతో ఉన్న శారీరకంగా లేదా మానసిక రోగులు ఉన్నారు. అసలు తమకే తాము ఏమీ చేసుకోలేరు. వారికి దీని ద్వారా ఏమైనా చేయగలమా అని అడుగుతుంటారు. వారు ఉన్న స్థితి, వారు అడిగిన విధానం సరైనదే, కానీ ఇటువంటి సందర్భాన్ని మనం నిశ్చితంగా పరిశీలిస్తే ఇక్కడ బాధపడుతుంది పేషెంట్ కన్నా వారు సపర్యలు చేస్తున్న కంటికి రెప్పలా కాపాడుతున్న తోటి వారే గమనించాలి. పేషెంట్ కాదు. వాళ్ళకి ఎవరైతే సపర్యలు చేస్తున్నారో వాళ్ళు బాధపడతాం గమనించాలి. ఈ విషయాన్ని వారికి తెలుసు. ఎవరైతే పేషెంట్ గురించి బాధపడుతున్నారో మరి వారు శారీరకంగా మానసికంగా బాగానే ఉంటూ ఏదైనా చెప్తే విని అర్థం చేసుకునే స్థితి, అంటే పేషెంట్ కాకుండా ఇంట్లో ఉన్న మిగతా వాళ్ళు, మరి ముఖ్యంగా పేషెంట్కి అతి సన్నిహితంగా ఉంటూ పేషెంట్ను పూర్తిగా చూసుకుంటున్న వాళ్ళ పైన తెలిసిన నిస్సహాయత కోవలోకి వస్తారు. వీళ్ళంతా నిస్సహాయత కోవలోకి వస్తారు. బాధపడే వాళ్ళు ఎక్కువ సాధన చెయ్యాలి. పేషెంట్ కాదు, వాళ్ళు డిజైన్ చేసుకొచ్చాడు వీళ్ళని మార్చడానికి. వాళ్ళు ఎక్కువ సాధన చేయాలి. ముందుగా వీళ్ళు ఖాళీ చిక్కించుకొని బాగా ధ్యానం, మరి ఆధ్యాత్మిక పుస్తకాలు పఠనం చేయటం మొదలు పెట్టాలి. పేషెంట్ వరకు చేయవలసిన వాటిలో అవకాశాన్ని బట్టి ఏం చేయాలి? అక్కడ సంగీతం వినిపించటం, పిరమిడ్ కింద ఉంచటం, పిరమిడ్ జలం తాగించటం, ప్రకృతిలో తిప్పటం మొదలైనవంటూ ఉంటాయి తప్ప వేరే ఎక్కువ ఉండకపోవచ్చు. కానీ పేషెంట్ ద్వారా బాధపడుతున్న మిగతా వాళ్ళు ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం పూర్తిగా జరిపినప్పుడు వీళ్ళు ముందు బాధ నుండి బయటపడే మార్గం అద్భుతంగా కనిపిస్తుంది. అంటే పేషెంట్ అనారోగ్య గుణం కనపడటం దగ్గర నుండి కంటికి రెప్పల సహృదయంతో చూసుకునేవారు దొరకడం కావచ్చు. కర్మయోగం 1లో 3వ స్థాయి వివరణ యోగ పరంపర పుస్తకం చదవాలి. పత్రిసార్ రాసింది యోగ పరంపర పుస్తకం చదవాలి. సమయం లేదు అని చెబుతుంటారు. వాళ్ళది ఏంటి అసలు విందాం. ఎవరైతే అసలు సమయం లేదండి, మా ఇంట్లో ఒప్పుకోరండి అనే వారికి ప్రధానంగా వారి అంతర్గంలో ఉన్న తపన పెంచేందుకు, మరి వారి సంకల్ప శక్తి ఆధ్యాత్మికకు మళ్లించేందుకు కొన్ని మార్గాలు సూచించడం జరిగింది. చూద్దాం ఏంటో. మూల ఆధ్యాత్మిక సత్యాలు ట్రాఫిక్ సిగ్నల్ పుస్తకంలోని చక్కగా పేపర్ మీద వ్రాసి టైప్ చేసి ఇంట్లోనో లేదా ఆఫీసులో అనేక చోట్ల విడిగా ఉంచుకోవాలి. ప్రతిసారి ఎదురైన వైజంక్షన్ ఎదురైనప్పుడు అందులో ఆధ్యాత్మిక సాధనకు సంబంధించిన అంశం ఉన్నట్టయితే మొదట దానికి ప్రాధాన్యత ఇచ్చి తర్వాత రెండోది చేసేటట్టు పద్ధతి మార్చుకోవాలి. 3 ఒకసారి నిర్ణయం తీసుకొని బయట పడదామని అనుకునేదే తడువు, దానికదే ప్రకృతి నుండి చేయుత సపోర్ట్ రావటం మొదలవుతుంది. అప్పుడు తప్పక వాటిని వినియోగించుకో. ఎందుకంటే సమయమే సాధన కాబట్టి. మరీ ముఖ్యంగా ప్రయాణ సమయాన్ని, అది ఎంత తక్కువ అయినప్పుడు కూడా ఆ సమయంలో సెల్ ఫోన్లో ముందు రికార్డు చేసుకొని ఉంచిన ఆధ్యాత్మిక ఉపన్యాసాలు వినటము లేదా ధ్యాన పుస్తక పఠనం వంటి చేయటం ద్వారా సమయాన్ని మనం పరిస్థితులు క్రమేపీ మన వైపు తిప్పుకోవచ్చు. దీంట్లో ముఖ్యంగా ఏమొస్తుంది అంటే, ఈ సమయం లేని వాళ్ళకి నిత్య జీవితంలో కానీ కళల్లో పూర్తిగా మంచానబడిన పేషెంట్లు ఐసీయూ వాతావరణం ఎక్కువగా వస్తుంది. ఈ రకంగా సమయం లేదు చెప్పే వాళ్ళకి. 2 కళల్లో అనుభవాల్లో ఎటువంటి మార్గనిర్దేశం లభించక ఎక్కడో నిర్మానుష ప్లేస్లో చిక్కుకుపోయినట్టుగా కానొస్తాయి వాళ్ళకి. నిజ జీవితంలో పైన ప్రారంభం తెలిపిన ఏదో ఒక ఉదాహరణ చిక్కటం ఉండటం, మన చేయుతను ఇవ్వాల్సిన వ్యక్తులను రకరకాల కారణాలతో పక్కన పెట్టడం, మరి వారిని గురించి ఏదో సందర్భంలో మనంతట మనకు కానీ చుట్టూ వారి నుండి కానీ సూచనలు లభిస్తూ ఉండటం, ఇంట్లో హాల్లో ఉన్న కుర్చీనో పరికరాలు, మరి కాళ్ళకు సంబంధించిన ఇబ్బందులు వస్తాయి. కుర్చీలు, కాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు వస్తాయి. ఈ ఈ సమయం లేదు, ఇట్లాంటి అన్ని వాయిదా వేశాలు అందరికీ. ఏకలవుడు ఎలా అయితే కేవలం గురువు ప్రతిమ నుంచి స్వీయ సాధనలో అంతా గ్రహించాడో, మనం కూడా మనలో ఉన్న పూర్తి జ్ఞానాన్ని మన తపతో గ్రహించగలమనే పూర్తి విశ్వాసం ముందుకు పోవాలి. ఈ విశ్వాసం ఉండాలి. ఇలా పైన తెలిపిన అంశాల్లో ఇబ్బంది కలిగినప్పుడు వారిని నిస్సహాయితమైన అంశంగా వెంటనే గుర్తుంచుకొని వాళ్ళు మేము ఆ రకంగా కౌన్సిలింగ్ ఇస్తాం. ఫస్ట్ అసలు వీడు ఎక్కడున్నాడు, అసలు ఎక్కడ చదువుతున్నాడు అనేది వాడు కూర్చోబెట్టే చెప్పేస్తారు వాళ్ళు. మరి ఎటు నుండి ఎటు పరిష్కారం లేక 4 వైపుల కమ్మేషన్ ఉన్నట్లు సమస్యలో చిక్కుకోవటం, అటువంటి అనుభవాలు 1-2 సార్లు ఇతరులు వినటం, అమ్మేసిపోతే వాటి సమస్యలన్నీ అవన్నీ వింటుంటాం. సమస్య పరిష్కారానికి 100 అడుగులు వేయవలసి వచ్చినా అది తొలత 1 అడుగుతోనే మొదలవుతుందని అర్థం చేసుకొని ఆ మొదటి అడుగు వేసే ప్రయత్నమే తొలత చేయాలి. ఇంటి ద్వారబంధం దాటే ప్రాంతం కానీ, ట్రైన్ లోపల ఎక్కే మెట్లు కానీ, వ్యాపారం మరి ఉద్యోగ ఆవరణ వెళ్ళే ప్రాంతం కానీ, శరీరంలో పాదాలు మరి
ఎన్కీల్ జాయింట్ ప్రాంతం మొదలైన అంశాలతో కూడిన అనుభవాలు కళల్లో కోవలోకి వస్తాయి. ఇవన్నీ కూడా లాస్ట్ ఏ నిస్సాయిత సందర్భంలో బయటికి రావటానికి ముఖ్యంగా మనం అలపరుచుకున్న తత్వం ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరు దీనికి బాధ్యతలు కారు. నా వాస్తవాన్ని నేనే సృష్టికర్తను. నేర్చుకోవటానికి తెలుసుకోవటానికి మరింత చైతన్యం విస్తృతి నన్ను నేనే ఈ పరిస్థితుల్లో నెట్టుకుంటున్నాను అని పూర్తి విశ్వసించాలి. పరనింద చేస్తున్నంత కాలం క్షణం మాత్రమైనా ఆ పరిస్థితి నుండి బయటపడే మార్గానికి చాలా దూరంలో ఉంటాము. ఇది మాస్టర్స్ ఈరోజు మరి సబ్జెక్టు. మనం ఏం తెలుసుకున్నాం? సహాయం ఉండటం, సహాయం లేకపోవటం, తెర ముందు తెర వెనకాల ఒకటి నేర్చుకున్నాం. వారియర్, నాన్ వారియర్ గమనించండి. ఎక్కడో చాట మనం వీటిలో దొరుకుతాం. మరి వాటిని మనం సర్దిద్దుకోవటమే మన జీవిత ధ్యేయం. కాబట్టి ప్రతి ఒక్కరికి ఎక్కడో ఒక పాయింట్ ఉంటుంది. లేకుండా అనేది జరగదు. కారణ కార్య సంబంధం లేకుండా మీరు ఈరోజు క్లాస్కి రాలేదు, మీ డిజైన్ ప్రకారం వచ్చారు, మీకు పాయింట్లు దొరుకుతాయి. కంపల్సరీ 100% రాజముద్ర అది. థ్యాంక్ యూ మాస్టర్, నాకు ఈ అవకాశం ఇచ్చిన. 41 మంది ఉన్నారు ఈరోజు భగవత్ స్వరూపులు. మరి మిమ్మల్ని అందరినీ దర్శనం చేసుకోవటం నాకు చాలా అదృష్టం. అసలు ఇంతమంది భగవంతులు ఇంతమంది ఉన్నారా అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. ఇంతటి జ్ఞానాన్ని అందిస్తున్న మీకు హృదయపూర్వకంగా కారుణ్య సమూహం నుంచి కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. కారుణ్య నమస్కారం సార్. మొత్తం సభ్యులందరికీ కూడా